అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క రూ. 20,000 అందించడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు అందించబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మరిక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకం సంబంధించి అన్నదాత సుఖీభ పథకం కింద పథకం అయితే అందించబోతుందండి. గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద రూ. 13,000 అందించేవారు. అయితే ప్రభుత్వం దాన్ని కాస్త 20,000 వరకు పెంచి రైతులందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ పథకం అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకం సంబంధించి 3 విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే తొలి విడత కింద రూ. 7,000, రెండో విడత కింద రూ. 7,000, మూడో విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా రూపొందిస్తుందండి. కంపల్సరీగా మీరైతే ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీకు ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలండి. ఇలా లింక్ అప్ అయిన తర్వాత మీ యొక్క ఖాతాలో నేరుగా అయితే జమ అవుతాయన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులు సర్దుబాటు అయిన తర్వాత మనకు విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి మే నెలలో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై మనకి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ధన్యవాదములు. జై హింద్.